పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారితో ఉన్నాము. సార్, హైడ్రా పైన ఇప్పుడు అంటే మొదట్లో మంచి ఒపీనియన్ ఉన్న ప్రజల్లో, మిగతా అందరిలో, ప్రొఫెసర్ నుంచి అందరి నుంచి అన్ని రంగాల్లో రాను రాను ఓన్లీ పేదవాళ్ళకే ఎక్కువ దీనివల్ల బాధ కలుగుతుంది, పెద్దవాళ్ళు ఎవరికి కూల్చట్లేదు అని ఒకటి వ్యాఖ్యలు వస్తున్నాయి బయట. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా అనేది చర్య రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కి దాదాపు 450 సంవత్సరాల హిస్టరీ ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ రాక్స్ అనేవాళ్ళు. అంటే ఇటు ఒక దిక్కు గుట్టలు పర్వతాలు, ఒక దిక్కు సరస్సులు ఉండేటువంటి హైదరాబాద్ హిస్టారికల్ ఉన్నది. దీన్ని గత ప్రభుత్వం ఏం చేశారంటే పూర్తిగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 111 జీవోలో కానీ, ట్యాంక్ఫుల్ ఏరియాలలో కానీ, కమాండ్ ఏరియాల్లో కానీ ఆక్రమించుకొని భవనాలు నిర్మించే విధంగా చేశారు. దానివల్ల ఏదైతే గ్లోరీ హైదరాబాద్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని పోగొట్టి ఒక బలహీనపరిచే చర్య తీసుకున్నారు. దానివల్ల హైదరాబాదులో మోటార్ వెహికల్స్, కార్లు కానీ మోటార్ కానీ కాకుండా పడవలు, స్టీమర్లు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం ఉద్దేశంతో హైడ్రా కార్యక్రమం తీసుకుంటే దాదాపు నేషనల్ సర్వే ప్రకారంగా ఆ నిర్ణయంలో 73% మంది ప్రజలు హైదరాబాద్ వాసులే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఎవరో కొంతమంది డబ్బులు ఇచ్చి కొందరిని ఉసిగొలిపినంత మాత్రాన, ఇన్స్టిగేట్ చేసినంత మాత్రాన హైడ్రా స్కీమ్ మంచిది కాదంటే నమ్మడానికి సిద్ధంగా లేం. ఒకటే విషయం ఆలోచించండి, ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా కొంత వ్యతిరేకత వస్తుంది. అయినా కూడా మెజారిటీ ఆఫ్ ది హైదరాబాద్ వాసులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాసులు దాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేసి ఆ ప్రభుత్వంలో అక్రమంగా పర్మిషన్లు తీసుకొని కట్టినప్పుడు నష్టపడతాను కాబట్టి అంటారు. కాబట్టి యునానిమిటీ ఉంది, హైడ్రాని కంటిన్యూ చేయాలని, అదే వేరే వేరే సిటీలలో, టౌన్లో కూడా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి హైడ్రాని తప్పకుండా సమర్థించాల్సిన బాధ్యత గల పౌరులందరికీ ఉందని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 10 నెలల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. కేవలం 2 రోజుల లోపల 6 మేమైతే కండిషన్లు చెప్పినామో 6 హామీల్లో 2 హామీలు ఇమీడియట్గా చేసినాం. మిగిలిన వాటిలలో 5 హామీలను కూడా ప్రకటించడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన హామీలు కూడా చేయడానికి వీలు పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు ఉండేది. ఎందుకంటే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డనాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఫైనాన్షియల్గా కొంత లివరేజ్ ఉంది. మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశంలో ఎక్కడ అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా హామీలు అమలు చేస్తున్నారు. అమలు చేయడానికి కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా, కొంత నెగిటివ్ కండిషన్లు ఉన్నా కూడా, కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పుడు కూడా ఇవాళ చేయగలుగుతారు. మీరు ఒకటి ఆలోచించండి, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి అంటగాగిడా లేదా? అంటగాగిన తర్వాత కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ తెచ్చిండా, బయ్యారం ఉక్కు గనులు తీసుకొచ్చిండా, ITIR తీసుకురాగలిగిండా, ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా తీసుకురాగలిగిండా? నువ్వు రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేతివి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేతివి, నోటుబందీకి సపోర్ట్ చేతివి, GSTకి సపోర్ట్ చేతివి. గజ్వేల్ వచ్చినప్పుడు ఏం చెప్పిండండి? మా రాష్ట్రానికి ఏ డిమాండ్ లేవు మోడీ గారు, మీ హృదయంలో స్థానం ఉంటే సారట. వీళ్ళిద్దరు ప్రేమికులా? హృదయంలో స్థానం ఏందా? మా తెలంగాణ 60 ఏళ్ళు ఫైట్ చేసింది, మా రాజ్యం మేము తెచ్చుకున్నాం, మీరు మా డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారని అడగలేడా? అడిగే దమ్ము లేదు. ఎందుకు దమ్ము లేదు? కేసీఆర్ గారు మోడీని వ్యతిరేకించే శక్తి లేదు. ఎందుకు లేదు? ఆయన కేంద్రంలో
మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రి పనిచేశాడు. కార్మిక శాఖ మంత్రి పనిచేసినప్పుడు సహారా ఇండియా కంపెనీలో 12 లక్షల మంది కార్మికులు బదాన పడేటట్టు చేసిండు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుతుంది. ఆ ఎంక్వైరీ ఉంది కాబట్టి ఎప్పుడు జైలు ఎత్తన భయానికి అంటగాగి ఉన్నాడు. అంతే తప్ప మా ప్రభుత్వం అన్న ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ప్రజల సపోర్ట్ ఉంది, కార్మికుల సపోర్ట్ ఉంది, రైతుల సపోర్ట్ ఉంది. మీరు ఆలోచించండి, 13 నెలలు 3 రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతుంటే పెద్ద మునగాడు ఢిల్లీ 3 సార్లు పోయినావు. ఆ రైతులను ఎందుకు గెలవలేదా? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అపోజ్ చేయలేకపోయినావు? ఇవాళ రైతు రాజ్యం అని చెప్పుకుంటారు. ఎక్కడ నీ రైతు రాజ్యం చెప్పండి. మీరు ఆలోచించండి, ఖమ్మంలో గిరిజనులు గిట్టుబాటు ధర ఇవ్వమన్నందుకు బేడీ వేసినా లేదా? సిరిసిల్లలో ఉచిక అక్రమం జరుగుతుంటే దళితుల మీద లారీలు ఎక్కించిందా లేదా? అటువంటి వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఇవాళ పూర్తిగా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన రేవంత్ రెడ్డితో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ 10 నెలలే కాదు, ఇదే కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రజల విశ్వాసాన్ని పొందాం. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి 2 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తాము. అంటే అవి ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయో, గొర్రెల స్కామ్లు, ఇలాంటి ఒక 4-5 స్కామ్ల కేసులు అన్ని జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఖామోష్ అయిపోయింది. ఎందుకు అంటే కుమ్మక్ అయిపోరా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్ అయిపోయిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నడ్డా గారు హైదరాబాద్కి వచ్చిండు. కేసీఆర్ గారి మీద 100 ఆరోపణలు చేసిండు. కిషన్ రెడ్డి గారు ఆరోపణలు చేసిండు. బండి సంజయ్ గారు ఆరోపణలు చేసిండు. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారో నాకు తెలియదు. అంటే మీరు అంటగాగిరు కాబట్టి చేయలేదు కదా. మీరు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా 10 ఏళ్ల కిందనే కదా. మీ ప్రభుత్వం వచ్చింది 10 ఏళ్ల కింద కదా. కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోయినారు? అంటే మీరు అంటగాగినరా? పరిధులు ఉంటాయి. మీరు బ్లాక్మెయిల్ చేసిండ్రు మీ పార్టీ వాళ్ళని, బయట పార్టీ వాళ్ళని. మీకు వ్యతిరేకం చేస్తే ఈడీ రైడింగ్లు, సిబిఐలు ఎంక్వైరీ చేసిండ్రు. మరి 8 ఎందుకు చేయలేకపోయినారు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? బండి సంజయ్ గారు అధికారంలో రాకముందు చెప్పింది కదా వాళ్ళ పార్టీ అధ్యక్షుడుగా, నువ్వు ఎలా హోంమంత్రి కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళు సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఉండేది. కొత్త చట్టం ఏదొచ్చినా దానిపైన కొంత వ్యతిరేకత ఉంటుంది అనేది కామన్. అది ఏ ప్రభుత్వానికైనా. అలాగే మేము హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చాము. ఇది ప్రజల మేలు కొరకే తీసుకొచ్చాము. దీనిపైన ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. అవన్నీ దాటుకుని వెళ్తేనే ఫ్యూచర్ అనేది బాగుంటుందని అంటున్నారు మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు. దాంతోపాటు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు ఒకప్పుడు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఆ టైంలో బీఆర్ఎస్ నాయకులపైన విపరీతమైన ఆరోపణలు చేశారు. ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ అని చేపిస్తామని. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కదా, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకుల మీద ఎంక్వైరీ ఇలాంటి ఎందుకు జరిపించట్లేదని అడుగుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బాలాపురా లోకల్.